ల్యాండ్ దగ్గరికి వెళ్తే వర్క్ ల్యాండ్ పైగా ల్యాండ్స్ అంటున్నారు. ఏం ల్యాండ్స్ అండి? వర్క్ ల్యాండ్స్ అంటున్నారు, గవర్నమెంట్ ల్యాండ్స్ అంటున్నారు. మీరు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. ఏమండి ఇది 2006-07లోనో దాదాపు మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది మీద రిజిస్ట్రేషన్స్ అయిన ల్యాండ్ అది. ఇట్స్ నాట్ 1%, and it was given to a company for development which they did not meet their promised document meeda chesina promises they did not meet kabatti it's come to a dispute. It is not earned or it is not bought by an individual person. చాలా మంది ఇన్వాల్వ్ ఉన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ ఆ ల్యాండ్లో. మేమైనా ఇట్స్ ఓకే, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఏవి సుబ్బారెడ్డి ఇష్యూలో మొత్తం మీ ఫ్యామిలీ చీట్ చేశారు అనుకోవచ్చు. ఏంటండి? ఏవి సుబ్బారెడ్డి మిమ్మల్ని మీ ఫ్యామిలీ మొత్తం చీట్ చేశారు అనుకోవచ్చు అని నేను అనుకోవట్లేదండి. అంటే ఇష్యూ ఇప్పుడు కిడ్నాప్ వ్యవహారం ఇద్దరు కలిసి అది కూర్చొని మాట్లాడితే కదండి తెలుసు. కిడ్నాప్ మొత్తం వ్యవహారం ఇద్దరు కలిసే చేసిన అనుకోవచ్చు. That's what the case says. Well, that's what the case said. ఏవి మామ మేము కలిపి క్రైమ్ కమిట్ చేశామని. మాకు ఏవి మామకే పడట్లేదని మీడియాలోనే చెప్తున్నారు, కేసులు నడుస్తున్నాయి. ఆ సిచ్యువేషన్లో ఉన్న మేము ఏవి మామ కలిసి ఒక పార్ట్నర్ మీద, ఇట్స్ నాట్ ఈవెన్ సంబడి సమ్ అవుట్సైడర్, ఓకే సమ్ అవుట్సైడర్ అని చిన్నప్పటి నుంచి చూసిన మనుషులం మేమిద్దరం కలిసి ఒక పార్ట్నర్ని అటాక్ చేస్తే కంపెనీలో రేపొద్దున హౌ విల్ వి ఫేస్ ఈచ్ అదర్ అండి? సరే అట్లనే అనుకుందాము, ఏవి మామ వాళ్ళు చెప్పిన ప్రకారమే మేము ఏవి మామ కలిసి చేసామని. ఏవి మామ గురించి కూడా మీరు ఏవన్గా చేసి పెట్టారు కదా. ఏం డీల్ జరిగింది? రాత్రి 11:30కి మీరు నోటీసులు ఇచ్చి ఏవి సుబ్బారెడ్డిని రిలీజ్ చేసేసారు. వాట్ చేంజ్డ్? మేమిద్దరం కదా కమిట్ చేసింది క్రైమ్. ఏవి సుబ్బారెడ్డి ఒక్కరి మీద మీకు అంత నమ్మకం ఉందా ట్యాంపర్ చేయడాన్ని? మా అక్కకి భార్గవ్ రామ్కి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, లేదా కేసులు ఉన్నాయి, వీళ్ళు బయటికి వస్తే ఎవిడెన్స్ని ట్యాంపర్ చేశారని పోలీసులు అంటారు. వాట్ ఈస్ ఏవి సుబ్బారెడ్డి గారు హిస్టరీ అండి విత్ మై ఫాదర్? ఆఫ్ ఆల్ ది ఇయర్స్ హీస్ ట్రావెల్డ్ ఇన్ పాలిటిక్స్ విత్ మై ఫాదర్. ఒక కేసు లేదా 307 మామ మీద? ఒక గొడవ చేసినట్టు కేసు లేదా? వాట్ ఈస్ హిస్ హిస్టరీ? విల్ హీ నాట్ కమ్ అవుట్ అండ్ ట్యాంపర్ ద ఎవిడెన్స్? పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఏవి సుబ్బారెడ్డికి అంత నమ్మకం ఏంటి? How did AV Subbareddy Mama get your confidence overnight when he was an A1? How will you lift A2 without an intimation? A1 ni meer first notice istara, A2 ni meer pick chestara. A1 ni meer notice lu ichi bayatiki pampichesara 11:30 ki. Evaru phone chesaru meeku? Which big head called? I'm not in the department. I'm not a journalist. Somebody do the research. Why was my sister treated like that in Gandhi Hospital? నేల మీద ఒక మనిషి పడిపోయి సీజర్స్ వచ్చి కళ్ళు తేవేస్తున్నాయంటే ఎందుకు డిపార్ట్మెంట్ అంతా ఎందుకు ముందరికి రాలేదు? వై డిడ్ ఎనీబడి కమ్ లిఫ్ట్ మై సిస్టర్? ఒక స్ట్రెచర్లో ఎందుకు పెట్టలేకపోయారు? ఒక్కరు కాదండి, చాలా మంది ఉన్నారు అనుకుంటున్నారు. అంటే ఆ ల్యాండ్ చాలా ప్రైమ్ ల్యాండ్ అండి. ఉన్న సిచ్యువేషన్ లో ఎవరు కళ్ళు పడ్డాయో తెలీదు, ఎవరికి ఆశ వచ్చిందో తెలీదు. ప్రవీణ్ రావు ఫ్యామిలీ కాకుండా ఇంకా అదర్స్ ఎవరు ఉన్నారా? ఉండొచ్చు అండి. బికాస్ ఇప్పుడు మమ్మల్ని అంటే అవుట్ సైడర్స్గా పోర్ట్రేట్ చేసి మేమేదో బయట నుంచి వచ్చి చూపించాలనుకుంటున్నాము. అట్లా చూపించాల్సినప్పుడు వీళ్ళు ఐఎమ్ షూర్ దే వుడ్ హ్యావ్ అప్రోచ్ సంబడీ, రైట్? ఇన్ని రోజులు మా నాన్న ఉన్నంత వరకు మా నాన్నని నమ్మి మా నాన్న ఒక పెద్దరికం ఇచ్చి మా నాన్నకి ఇచ్చారు పెద్దరికం, ఆల్ ది థింగ్స్. డిస్ప్యూట్ ల్యాండ్ లో ఎవరైనా గవర్నమెంట్ పెద్దలు ఎవరు ఉన్నారా? పార్ట్నర్స్ ఉన్నారా? ఇప్పుడు మీ కంపెనీలో కానీ కంపెనీలో ఎవరు లేరండి. కాకపోతే కంపెనీ గాట్ ఇన్ టు ఓరల్ అగ్రిమెంట్స్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ వాట్ ఐ హర్డ్. నాకు ఇది డాక్యుమెంట్ మీద కూడా లేదు, నేను వినింది దట్ కంపెనీ హ్యాడ్ గాట్ ఇన్ టు ఓరల్ టర్మ్స్ విత్ XYZ in Telangana who are in like position. That's what I heard as a third person. ఇది కూడా నేను కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి చేయలేను, బికాస్ దిస్ ఇస్ వాట్ ఐ హర్డ్. ఇట్ ఈస్ నాట్ ఆన్ డాక్యుమెంట్. అంటే దీనిలో ప్రవీణ్ రావుకి మీ ఫ్యామిలీకి ఇష్యూస్ ఉన్నాయి, కానీ మళ్ళీ పొలిటికల్ గేమ్ ఎలా అవుతుంది? ఏమో వాళ్ళే చెప్పారు కదా కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీకి చాలా క్లోజ్ అని. మేబీ అట్లా సపోర్ట్ చేసి ఉండొచ్చు. ఎవరు కేసీఆర్ సపోర్ట్ చేసినట్టారా? I don't know అండి who supported, because వాళ్ళది కూడా పెద్ద ఫ్యామిలీ. పోలీసుల పైన ఎవరు ప్రెజర్ ఉండారు? కేసీఆర్ ఫ్యామిలీకి
భూమా ఫ్యామిలీకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, సన్నిహితంగా ఉన్నారు. అట్లా వాళ్ళకి సపోర్ట్ చేసి మీకు ఇట్లా అన్యాయం చేసి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయని అనుకుంటున్నారు. అంటే మాకు సంబంధాలే, వాళ్ళు బంధువులు అని చెప్తున్నారు కదండి ప్రవీణ్ వాళ్ళు. చెప్పినప్పటికీ మీతో మంచి సంబంధాలు ఉన్నాయి కదా. మేము కూడా అదే అనుకున్నామండి, ఎందుకంటే కవితక్క మాతో బాగానే ఉంది. అక్క కవిత రిసెప్షన్ అంటే వీళ్ళు ఇద్దరు కవిత ఉన్నారు, ఎంపీ కవిత ఉంది, ఇప్పుడు మాలత్ కవిత వేరు, ఎమ్మెల్సీ అక్క రిసెప్షన్ కూడా వచ్చింది. రామన్న కూడా నాకు బాబు పుట్టినప్పుడు వచ్చారు. సో దట్స్ వాట్ వీ థాట్. వీ స్టిల్ థింక్ వీఆర్ ఇన్ అ గుడ్ రిలేషన్ విత్ ద ఒక నిమిషం వీ స్టిల్ థింక్ వీఆర్ ఇన్ అ గుడ్ రిలేషన్ విత్ ద ఫ్యామిలీ అండి. దట్ ఈస్ వై ఐఎమ్ అపీలింగ్ టు ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ హూ క్లెయిమ్ దట్ దే ఆర్ రిలేటెడ్ టు ప్రవీణ్ గారు, హరీష్ ఆర్ నవీన్ గారు. వీఆర్ రెడీ టు సిట్ టాక్. ఎవరైనా పెద్దరికం తీసుకోండి. 2 days నుంచి మీరు కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీకి అవుతారు, మీరు టచ్లో ఉన్నారా? మీకు ఏమైనా సాంగ్ నేనైతే పర్సనల్గా లేనండి. ఓకే, మధ్యవర్తి ద్వారా కానీ వాళ్ళ సంబంధించి లేదండి, నేను మీడియా ద్వారానే ఐ బీన్ అపీలింగ్, బట్ ఐ డిడ్ నాట్ అప్రోచ్ ఎనీబడి పర్సనలీ. ఈ ల్యాండ్ వేరే వాళ్ళకి లీజ్ ఇచ్చారని చెప్తున్నారు, ఒక కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇచ్చారని చెప్తున్నారు, బడా నేతకి ఇచ్చారని చెప్తున్నారు. అందులో ఏమైనా మీకు సమాచారం ఉందా? అంటే ప్రెసెంట్ ఆల్రెడీ అక్కడ క్రషర్ నడుస్తుంది. వాళ్ళు ఎవరిది లీజ్ ఎవరికి ఇచ్చారు? కేసీఆర్ బంధువులకు సంబంధించి లేదా అనుచరులకు సంబంధించినటువంటి ఆ విషయంలోనే డిస్ప్యూట్స్ జరుగుతున్నాయండి. బికాస్ నో వన్ పర్సన్ కెన్ టేక్ అ డెసిషన్ ఆన్ అ ల్యాండ్ వేర్ దెర్ ఆర్ మల్టిపుల్ ఓనర్స్ ఉన్నాయి. ఒక అంత పెద్ద చంక్లో ఒక మనిషి పేరు మీద లేదు, ఒక కంపెనీ పేరు మీద కాదు, చాలా మంది ఉన్నారు డాక్యుమెంట్ హోల్డర్స్ దాని మీద. సో no one person can go represent it for development to any company without the consent of the document holders. కొన్ని మై హోమ్స్ వాళ్ళకి ఇచ్చారనేది సమాచారం ఉందా మీకు ఏమన్నా? ఎవరితో క్రషర్ అయితే ఉందండి, అది ఎవరితో నాకు తెలియదు. బ్యాక్ సైడ్ ఏం డీల్ చేసుకున్నారో, ఎవరితో డీల్ చేసుకున్నారో, ఇంత పొలిటికల్ ప్రెషర్ సడన్గా ఎందుకు బిల్డ్ అయిందో, లేదా మా అక్కని ఇంత కార్నర్ ఎవరు చేపిస్తున్నారో, I'm sure there is somebody, right? It's not a ghost. It's not a ghost who's putting pressure, right? It's a person. అంటే ఇదంతా పొలిటికల్ ప్రెషర్తోనే అఖిలప్రియ అరెస్ట్ అంటారా? పొలిటికల్ ప్రెషర్ లేకపోతే ఐ డోంట్ థింక్ డిపార్ట్మెంట్ ఇంత హడావిడిగా, ఇంత టార్చరస్గా, ఇంత ఇన్హ్యూమన్ బేసిస్లో, ఇంత హడావిడిగా A2 A1 నోటీస్. వాట్ ఈస్ దిస్ అండి? వాట్ ఈస్ దిస్ సిస్టమ్ అండి? కేసీఆర్ ఫ్యామిలీకి ఒత్తిడితోటే ఇదంతా జరుగుతుందంటారా? మీకు అన్యాయం జరుగుతుందంటారా? లేదండి, సీఎం ఫ్యామిలీని నేను అపీల్ చేస్తున్నాను, దయచేసి, బికాస్ దే ఆర్ క్లెయిమింగ్ దే ఆర్ రిలేటెడ్ టు యూ, మీకు క్లోజ్, లేదా మీరు హెల్ప్ చేశారు, లేదా మీ ద్వారా డిపార్ట్మెంట్ హెల్ప్ వాళ్ళు తీసుకున్నారని ప్రెస్ మీట్లో చెప్పారు. కాబట్టి నేను అపీల్ చేస్తున్నాను, మా అక్క సేఫ్టీ ముఖ్యం మాకు. మా అక్క ఆరోగ్యంగా ఉండడము, బ్రతికుండడం ఇంపార్టెంట్ అట్ దిస్ పాయింట్. తనకి నిజంగా అంటే బాగాలేదు. కొత్త కేసులు, డెకాయిట్ అని, ఇంకొకటని, 7 days కస్టడీ అని, ఒక ఎవిడెన్స్ లేకుండా. ఎందుకండి డిపార్ట్మెంట్ జ్యుడిషియరీ దాంట్లో తలదూరుస్తున్నారు? వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకొనివ్వండి. మీకు ప్రెషర్స్ ఉంటే పుట్ ఇట్ ఆన్ ద పేపర్, వాట్ ఎవర్ ఈజ్ యువర్ ఎంక్వైరీ, వాట్ ఎవర్ ఈజ్ యువర్ ఇన్వెస్టిగేషన్. లెట్ ద జడ్జ్ బీ ద జడ్జ్, లెట్ ద డిపార్ట్మెంట్ బీ ద డిపార్ట్మెంట్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. డిపార్ట్మెంట్ ఆర్ నాట్ డాక్టర్స్. మీరెందుకు హెల్త్ రిపోర్ట్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? ఐఎమ్ ఆల్ సేయింగ్ ఇస్ ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకొనివ్వండి. అక్కకి కొత్త కేసులని, ఇంకొకటని టార్చర్ చేయకండి. మేమందరం సిస్టమ్ చూసిన వాళ్ళము. మా నాన్న అమ్మ అన్ని సంవత్సరాలు అపోజిషన్లోనే పనిచేసినారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి ఒత్తిడికి లోన్ అవుతుందో మాకు తెలిసినప్పుడు మనుషుల మీద ఎలా ఉంటుందో కూడా మేము చూసాము. But we don't deserve this because she did not commit a crime and you did not prove it in the court. మధు గారు, ఈ అఫీస్మెంట్ ల్యాండ్తో పాటు సిటీలో ఇంకెక్కడైనా ల్యాండ్ మీద ఇలాంటి ఒత్తిడి మీకు జరుగుతుందా? కొంతకాలంగా కావచ్చు, ఇంకేమైనా ఉన్నాయా? చాలా జరుగుతున్నాయండి. నాన్న ఇన్వెస్ట్ చేసింది అది ఒకటే ల్యాండ్ కాదు. విష్ణు విస్తారా, దానికి ఎదురుగా ఉన్న 13 ఎకరాలు, కుక్కట్పల్లిలో 7 acres, అలాంగ్ విత్ హఫీస్పేట్. ఇవన్నీ నాన్న చనిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ఎవరెవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, ఎలా దీన్ని మమ్మల్ని బాయ్కాట్ చేయాలి, లేదా వీళ్ళ ఫోన్లు ఎట్లా అవాయిడ్ చేయాలి, లేదా ఇంకొకటి వీళ్ళకి అన్యాయం ఎలా చేయాలనే స్కెచ్లోనే నడుస్తుండింది మా నాన్న చనిపోయిన తర్వాత. ఫర్ విచ్ టుడే హ్యాస్ జస్ట్ టర్న్ ఇన్ టు అ బిగ్గర్ గేమ్. నాన్న పేరు మీద ఇప్పటివరకు అమ్మ పేరు మీద కావచ్చు, టోటల్ ఎన్ని ఎకరాలు ఉండొచ్చు ఇప్పుడు మీ పేరు మీద? ఎన్ని ఎకరాలు అంటే చాలా చోట్ల ఇన్వెస్ట్మెంట్స్ చేశాము. చాలా చోట్ల హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లోనే నాన్న హ్యాడ్
had invested and made investments and made our family members also invest in multiple lands. మేడం భూమాఫియా బెయిల్ పిటిషన్కి సంబంధించి ఏం జరిగింది ఈరోజు? ఒకవేళ బెయిల్ రాకపోతే ఫర్దర్గా మీరు ఎలా ఉంది? బెయిల్ మండేకి పోస్ట్పోన్ అయిందండి. హెల్త్ బేసిస్ మీద మేము కోర్ట్ని కూడా రిక్వెస్ట్ చేశాము, దయచేసి ఒక హెల్త్ రిపోర్ట్ తెప్పించుకోండి అని. సూపరింటెండెంట్ గారికి కూడా ఆర్డర్స్ పాస్ చేశారు హెల్త్ రిపోర్ట్స్ తీసుకురామని. ఈరోజు సిటీ స్కాన్ కూడా చేయమని చెప్పి కోర్ట్ డైరెక్షన్స్ ఇచ్చింది. సో హోప్ఫుల్లీ హెల్త్ బేసిస్ మీద అక్క హెల్త్ రిపోర్ట్ వస్తుంది. సో వీ నో హర్ హెల్త్ సిచ్యువేషన్. బెయిల్ విషయం వచ్చేసి మండేకి పోస్ట్పోన్ అయింది. ఒకవేళ బెయిల్ లోవర్ కోర్టులో ప్రాబ్లం అయినా మేము హైకోర్టు కూడా అప్రోచ్ అవ్వడానికి రెడీగా ఉన్నాము. ఇఫ్ డిపార్ట్మెంట్ మమ్మల్ని ఇంకా ఇలాగా చేస్తూ పోతూ ఉంటే వీఆర్ రెడీ టు గో గివ్ అ రిప్రజెంటేషన్ టు ద గవర్నర్ ఆల్సో, బికాజ్ the safety of my sister and the well-being of my sister is utmost important than any civil issue or any disputes right now. Hi, నేను రవి ప్రకాష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. హాయ్, నేను రవి ప్రకాష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV.